అడవుల ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. దేశ అవసరాలకు తగిన కలప రాష్ట్రం నుంచి అందిద్దామని పిలుపునిచ్చారు. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని ఎన్ఐడిఎం ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్షాప్లో పాల్గొన్న పవన్ అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ వాళ్ళని మనం ఎలాగా వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా, వాళ్ళకి జీవనాధారం పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి. కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. వారి జీవనోపాధి కోసం వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు. కాబట్టి ఎకో టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి, దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి మేక్ ష్యూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. అంతేగాని నోటిఫైడ్ ఫారెస్ట్లు చేసుకుంటే అది ఒక రోజులో అవ్వదు. కానీ బట్ సమ్హౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్.